నమస్కారం. పొత్తులపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకు ఎమ్మెల్యేగా కొన్ని విషయాల మీద పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. 2014లో నేను ఎవరో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అభిమానంతో నాకు ఓట్లు వేసి గెలిపించారు. ఈ 5 సంవత్సరాలు కూడా మీ అందరికీ మంచి చేయాలని టికెట్ ఇప్పించినటువంటి నా గురువు పెద్దరెడ్డి గారికి కానివ్వండి, మిథునరెడ్డి గారు కానీ ఎక్కడా కూడా చెడ్డ పేరు తీసుకురాకూడదు అని, అలాగే నన్ను ఒక ఎమ్మెల్యేగా చేయడానికి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చినందుకు అతనికి కూడా ఒక గౌరవం ప్రజల్లో కలిగే విధంగా ఈ 5 సంవత్సరాలు నేను నడుచుకున్నాను. ఒకవేళ అందులో తప్పులు ఉంటే క్షమించండి. నాకు తెలిసి నేనేం పొరపాటు చేసి ఉన్నాను. కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు, కొంతమంది కొన్ని రకాలుగా కలవకపోయి ఉండొచ్చు. కానీ పార్టీ అంటే నాకు విపరీతమైన పిచ్చి, అభిమానం. జగన్మోహన్ గారు అంటే ప్రేమ, అలాగే నాకు రాజకీయ గురువు పెద్దరెడ్డి గారు అంటే కూడా నాకు చాలా గౌరవం. కానీ కొన్ని పరిస్థితుల వలన టికెట్టు రావచ్చు, రాకపోవచ్చు. టికెట్ రానివ్వండి, రాకపోనివ్వండి, మీ అందరు మంచిగా ఉంటే, మీ అందరి గుండెల్లో మంచి వ్యక్తి మనతో పాటు ఒక 5 సంవత్సరాలు కలిసి నడిచినారు అని గుర్తుపెట్టుకుంటే చాలని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలకు ఎంతో చేయాలనుకున్నాను. ముఖ్యంగా అర్జున్ వాళ్ళు వెళ్ళినప్పుడు పెన్షన్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు చూసినప్పుడు చాలా బాధ వేసేది. ఒక ఎమ్మెల్యేగా మనం వచ్చాం, ఏదో ఒకటి చేయాలి అని ఒక తపన ఉండేది. నేను చెయ్యాలి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ మంచి చేయాలి అని అనుకున్నాను. రీసెంట్ కూడా ఈ మధ్యలో మన పొత్తులమధ్య పంచాయతీ, మా ఎంపీపల్లి పంచాయతీలో విలేజ్కి వెళ్తే మొత్తం కాలు తీసేసిన ఆవిడ అలా బయట కూర్చొని ఉంది. అయ్యా నాకు పెన్షన్ నాకు చాలా బాధ అనిపించింది. ఇట్లాంటి వాళ్ళందరికీ మనం ఏదో చేసి ఉంటే బాగుండు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింటే బాగుండు, కొన్ని మంచి పనులు చేస్తుంటే బాగుండు అనుకున్నాం. రాజకీయాల్లోకి వచ్చాక ఏదో ఒకటి సాధించిపోయి ఉంటే బాగుండేది. కానీ దేవుడు నాకు అవకాశం లేదు. మరొక అవకాశం ఇస్తారు అని అనుకుంటున్నాను. మరి ఇస్తారో లేదో దేవుడి చిత్తం. ఇవ్వలేకపోతే అది దేవుడు అనుకున్నట్టు లెక్క. కానీ మీ అందరూ నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పటికి మా మనిషిగా మీ గుండెలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.